ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ రైల్వే శాఖ నుండి డిగ్రీ అర్హతతో పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలను రిక్రూట్ చేయడానికి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చేరగానే 60,000 వరకు శాలరీ వస్తుంది. ఒకే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి జాబ్ పోస్టింగ్ అనేది ఇస్తున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్కి ఏపీ తెలంగాణ చెందిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ పార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులందరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేస్తే ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అడ్మిన్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఉద్యోగాలను రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు. కేవలం ఓన్లీ 1 ఎగ్జామ్ కండక్ట్ చేసి జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్లో డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే చాలు అప్లై చేసుకోవచ్చు. బీటెక్ చేసిన అప్లై చేసుకోవచ్చు, బీఫామ్ చేసిన అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ 60% మార్క్స్తో పాస్ అయితే చాలు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులు చూసుకుంటే టోటల్గా 30 వేకెన్సీ అనేది రిక్రూట్ చేస్తున్నారు. అన్ని క్యాస్ట్ వారికి వేకెన్సీ అనేది కేటాయించడం జరిగింది. యూఆర్కి 16, ఎస్సీకి 4, ఎస్టీకి 2, ఓబీసీకి 8, ఈడబ్ల్యూఎస్కి 3 వేకెన్సీ అనేది కేటాయించారు. ఈ యొక్క పోస్ట్కి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం ఏజ్ అనేది జనరల్ వారికి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లెవెల్స్ కూడా మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ వారికి 3 ఇయర్స్. అంటే ఓబీసీ వారు 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వారు 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. చూసుకోండి. అయితే ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇనీషియల్గా ట్రైనింగ్ అనేది 1 ఇయర్ పాటు ఇచ్చి జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మెన్షన్ చేశారు, ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి అండర్ ట్రైనింగ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ డ్యూరింగ్ విచ్ టైమ్ దే విల్ బి అండర్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ టు అండర్టేక్ అడ్మిన్ ఫంక్షన్ ఫర్ వేరియస్ డిపార్ట్మెంట్స్ సచ్ యాజ్ మెటీరియల్ మేనేజ్మెంట్ అండ్ స్టోర్, ఫైనాన్స్, లీగల్, హెచ్ఆర్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క అడ్మిన్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఉద్యోగాలు అనేది రిక్రూట్ చేస్తున్నారు. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క శాలరీ చూసుకున్నట్లయితే ఇవి గ్రేడ్ 1 సంబంధించిన పోస్టులు. స్టార్టింగ్ బేసిక్ అనేది 30,000 వరకు ఇవ్వడం జరిగింది. అన్ని సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎలిమెంట్స్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీ అనేది 60,000 వరకు రావచ్చు. ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశాడు. బేసిక్ పే అండ్ డిఎన్ఎస్ ఎలిమెంట్స్, రిక్వెస్ట్ ఎలిమెంట్స్ అండ్ కంపెనీ అకామిడేషన్, హౌస్ రెంట్ ఎలిమెంట్స్, ప్రొవైడెడ్ ఫండ్ అండ్ గ్రాడ్యుటీ అన్ని ఎలిమెంట్స్ కొట్టుకుని స్టార్టింగ్ శాలరీ అనేది 60,000 వరకు వస్తుంది. అయితే ఈ యొక్క పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఓన్లీ 1 రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఏ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయి అని చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుండి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. కామన్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇచ్చే టాపిక్స్ నుండే క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఎనీ డిగ్రీ 60%తో పాస్ అయిన అందరూ కూడా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోండి. మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థ అయిన రైల్ అండ్ మెట్రో శాఖకు సంబంధించి బిఈఎంఎల్ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఈ యొక్క నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది ఓపెన్ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్ చేస్తారని మెన్షన్ చేశారు క్లియర్గా. అంటే ఇండియాలో ఉన్న ఏ రాష్ట్రం వారైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అన్ని క్యాస్ట్ వారికి పోస్టులు అనేది కేటాయించడం జరిగింది. ఈ యొక్క రిక్రూట్మెంట్ ద్వారా వివిధ రకాల పోస్టులను రిక్రూట్ చేస్తున్నారు. ఇందులో మనం డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోదగిన పోస్టుల గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి హౌ టు అప్లైయింగ్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్కి త్రూ ఆన్లైన్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ లింక్స్ అని కూడా మన కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అందులోకి వెళ్ళి అప్లై చేసుకోండి. లేదా www.bemlindia.in అనే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. చూడండి ఈ యొక్క నోటిఫికేషన్కి December 27 లోపు అనేది ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. చాలా తక్కువ టైం ఉంది. అందరూ కూడా చాలా తొందరగా అప్లై చేసుకోండి. December 27 వరకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నప్పుడు స్కాన్ చేయవలసిన డాక్యుమెంట్ చూసుకుంటే రీసెంట్ పాస్పోర్ట్స్ ఫోటో ఒకటి స్కాన్ చేయవలసి ఉంటుంది. ఒక వైట్ పేపర్పై బ్లాకింగ్ పెన్తో సైన్ చేసి స్కాన్ చేయవలసి ఉంటుంది. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ స్కాన్ చేయవలసి ఉంటుంది. పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ కూడా స్కాన్ చేయవలసి ఉంటుంది.
10th స్టాండర్డ్ సర్టిఫికేట్ కూడా స్కాన్ చేయవలసి ఉంటుంది. 10th సర్టిఫికేట్ పై సెల్ఫ్ అటెస్టెడ్ అనేది చేయవలసి ఉంటుంది. 12th స్టాండర్డ్ సర్టిఫికేట్ పై కూడా ఒక సెల్ఫ్ అటెస్టెడ్ చేసి స్కాన్ చేయవలసి ఉంటుంది. డిగ్రీ సర్టిఫికేట్ పై కూడా సెల్ఫ్ అటెస్ట్ చేసి స్కాన్ చేయవలసి ఉంటుంది. ఇక మన క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టెడ్ అనేది చేసి స్కాన్ చేయవలసి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్స్ కూడా ముందుగా రెడీ చేసుకొని స్కాన్ చేసి నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ అనేది ఫీజు అనేది చెల్లించవలసి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వారికి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు కూడా లేదు. రిమైనింగ్ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ ఎక్కడ కల్పిస్తున్నారో చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ BEML మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ అట్ కర్ణాటక అండ్ కేరళ అండ్ మార్కెటింగ్ ఆఫీసెస్ అక్రాస్ ఇండియా. ఇండియాలో ఉన్న BEML మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్సెస్ ఆ యొక్క సిటీస్లో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ BEML మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ అనేవి త్రూ ఓవర్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో ఉండడం జరిగింది. మన ఆంధ్రలో కూడా పోస్టింగ్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ యొక్క సెంటర్ చూసుకున్నట్లయితే ద టెస్ట్ లొకేషన్ విల్ బి అట్ ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, ముంబై. ఈ యొక్క సిటీస్లో ఎగ్జామ్ సెంటర్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ యొక్క పోస్టులకి ఎనీ డిగ్రీ, బీటెక్ చేసిన, బీఫామ్ చేసిన, ఏ డిగ్రీ చేసినా 60%తో పాస్ అయితే చాలు అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి పోస్టులు రిక్రూట్ చేస్తున్నారు. ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన లింక్స్ అన్ని కూడా మన కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అందులోకి వెళ్ళి అప్లై చేసుకోండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.